ఈ రోజున వినగలుగుతున్న దైవజనులందరికీ, సేవకు సిద్ధపడుతున్న వారందరికీ ప్రభు ఇస్తున్న ఉపదేశం ఏంటంటే, ఒక సేవకుని స్థాయి ప్రజల ఎదుట వాడబడుతున్నది మాత్రమే కాదు, ప్రభుతో గడుపుతున్న సమయాన్ని బట్టి కూడా ఉంటుంది. కేవలం దేవుని కృపలో పొందుకున్న జ్ఞానాన్ని బట్టో, పొందుకున్న తలాంతులను బట్టో వేదికల మీద బీభత్సంగా వాడబడి వ్యక్తిగతంగా దేవునితో సమయం, దేవునితో ముఖాముఖి అనుభవం లేనివాడు ఎప్పటికీ దేవుని ఎదుట కృప పొందిన సేవకుడు కాదు. మత్తయి సువార్త 7:22 మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయవారులను తొలగిపోనని చెప్పిన మాట బాగా వాడబడ్డ వారి గురించే కదా. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనని చెప్పింది బాగా వాడబడ్డ వారి గురించే కదా. గదిలో ఏకాంతములో దేవునితో వరకున్న వ్యక్తిగత అనుభవాలు చాలా బలహీనంగా ఉండి వారు వేదికల మీద మాత్రమే బలంగా కనబడినందున కదా వారికి ఆ స్థితి. దేవుడు ఒకసారి ఏదైనా కృపిస్తే మనలా విత్డ్రా చేసుకోలే, కోపం వచ్చిన ప్రతిసారి వరాలు లాగేసుకుంటే ప్రేమ గల దేవుడు ఎట్టయితాళ్లే అనే దిగజారుడు ఆలోచన ధోరణి ఉండి ఎంత అడ్డగోలికి ఎట్ట బతికేసినా అలవాటైపోయిన బాణీ చేత కొట్టుకొచ్చేసి పడిపోయిన సేవకులే కుప్పలు తెప్పలు భూమి మీద ఉంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే వేదిక మీద వాడబట్టడం పెద్ద విషయం కాదు, ప్రభుతో గడపటం మాత్రమే చాలా ప్రాముఖ్యం.